ఒక చల్లని సాయంకాలం సమయంలో రాణి పక్షి పిల్లల కోసం వంట చేస్తుంది. బయట చూడమ్మా, వానొచ్చేలా ఉంది. వాన వస్తుందిలే, కానీ ముందు మీరిద్దరూ కిటికీకి దూరంగా నుంచండి. వానొస్తే లోపలికి పడుతుంది. మన ఇల్లు అయినా చాలా గట్టిది. ఏం గట్టిదమ్మా, ఇల్లు పడిపోయేలా ఉంది. మీరు పుట్టినప్పటి నుండి చూస్తున్న ఇల్లు కదా ఇది. మీరేం భయపడకండిలే అమ్మా, ఏం కాదులే. నాకు భయమేస్తుందమ్మా. నేనున్నాను కదా మీతో, ఎందుకంత భయం? నేను అన్నీ చూసుకుంటాను. మన ఇల్లు కూడా చాలా గట్టిదమ్మా, మీరు కంగారు పడకండి. ముందు మీరు కూర్చోండి. రాణి పక్షి చేసిన వంట కూడా అయిపోతుంది. అమ్మా పెట్టు, చాలా ఆకలిగా ఉంది. రాణి పక్షి పిల్లలకి భోజనాన్ని వడ్డించి బయట వాతావరణాన్ని చూస్తూ ఇలా అనుకుంటుంది. ఇంత పెద్ద గాలిలో ఇల్లు ఉంటుందా అని నాకు సందేహంగా ఉంది. అమ్మా భోజనం చాలా బాగుంది, నేను మళ్ళీ తినొచ్చా? మీ నాన్న వచ్చాక మీ నాన్నతో కలిసి మళ్ళీ నువ్వు తిందు కానిలే. రాణి పక్షి పిల్లలతో ఆనందంగా మాట్లాడుతుంది. అదే సమయంలో బయట పెద్ద పెద్ద గాలులు వస్తాయి. అదేదో తుఫాను వస్తున్నట్టు ఉంది. గాలికి వాళ్ళ ఇంటి మీద కొమ్మ విరిగి పడుతుంది. అయ్యో దేవుడా, ఏంటిది? భయపడకండి, మన ఇల్లేం కింద పడిపోలేదులే. అయినా ఇంత పెద్ద గాలికి చెట్టు కొమ్మ విరిగి మన ఇంటి మీద పడాలా? దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలో ఏంటో. పిల్లల్ని తీసుకుని ముందైతే మనం బయటికి వెళ్దాం, పదండి. అసలే వానాకాలం, ఇప్పుడేమో ఈ గుడిసె కూడా ఇరిగిపోయింది. మళ్ళీ మనం లోపలుంటే ఇంకొక కొమ్మ పడేది. రాణి పక్షి అంటున్న సమయంలోనే ఇంకొక చెట్టు కొమ్మ వాళ్ళ మీద పడుతుంది. అయ్యో దేవుడా, మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం, పదండి. మన ప్రయాణాలు ఈ చెట్టు కొమ్మ కింద నలిగిపోతాయేమో. పదండి పిల్లలు. రాణి పక్షి అక్కడి నుంచి చాలా వేగంగా ఆకాశంలోకి ఎగురుతుంది. రాణిపక్షి వెంటే రాణిపక్షి పిల్లలు కూడా ఆకాశంలోకి ఎగురుతారు. ఈ గుడిసె ఖాళీగా ఉంది. ఇక్కడికి వేరే వాళ్ళు వచ్చే వరకు మనం ఇక్కడే ఉందాం, సరేనా? రాణిపక్షి ఆ ఖాళీ ఇంట్లో గుడిసెలో ఉంటుంది. మరొక పక్క రాజుపక్షి ఆహారాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఇల్లు మీద చెట్టు పడడం చూసి, అరే రాణిపక్షి, ఎక్కడికి వెళ్ళావు? పిల్లలందరూ ఇక్కడ కనిపించట్లేదేంటి? చెట్టు ఇలా పడిపోయింది అంటూ రాజుపక్షి లోపలికి వెళ్ళి చూస్తాడు. ఇక్కడ అసలు ఏమైంది? ఇల్లు సామాన్లన్నీ కింద పడిపోయినాయి, అలాగే ఇంటి పైకప్పు కూడా లేదు. నేను ముందు రాణిపక్షి ఇంకా పిల్లలు ఎక్కడున్నారో వెతుకుతాను, తర్వాత ఈ ఇంటి గురించి ఆలోచిస్తా. అమ్మా, నాన్న ఇంటికి వచ్చేసి ఉంటాడమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా? భయపడకండి పిల్లలు, మీ నాన్న ఇంటికి వచ్చిన ఇంటిని చూసి మన కోసం వెతుకుతాడులే. మీరేం కంగారు పడకండి, సరేనా? మీ నాన్న మన దగ్గరికి వచ్చేస్తాడులే. మాయా, నా పిల్లలు ఇంకా నా భార్య కనిపించట్లేదు. మీ ఇంటికి ఏమైనా వచ్చారా? మా ఇంట్లో లేరు. అయ్యో, రాణిపక్షి కనిపించట్లేదా? మా ఇంటికైతే ఎవరు రాలేదు రాజపక్షి. నువ్వు ఇంకా చోట వెతకాల్సిందేమో. సరే మాయా కాకి,
నీ దగ్గరికి ఏమైనా నా భార్య ఇంకా పిల్లలు వస్తే నాకు తెలియజెయ్యి, సరేనా? నేనిప్పుడు వెళ్ళాలి. తప్పకుండా తెలియజేస్తాను నీకు. నువ్వు ఇక్కడి నుంచి ధైర్యంగా వెళ్ళు. రాజుపక్షి అందరినీ అడుగుతాడు. అప్పుడే రాజుపక్షి ఝాన్సీ గుర్తొచ్చి ఝాన్సీ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఝాన్సీ, రాణిపక్షి ఇంకా పిల్లలు మీ ఇంటికి ఏమైనా వచ్చారా? ఏమైంది? మా ఇంటికైతే ఎవరూ రాలేదు రాజపక్షి. రాణిపక్షి కనిపించట్లేదా ఏంటి? అయినా రాణిపక్షి అలాంటి సమయంలో మా ఇంటికే రావాలి. నాకు తెలిసి ఇంకెక్కడికైనా వెళ్ళిందేమో చూడు. మా ఇంటికైతే రాలేదు. వస్తే నేను నీకు తెలియజేస్తానే. ఝాన్సీ అక్కడి నుంచి ఇంట్లోపలికి వెళ్తుంది. రాజుపక్షి చాలా దిగులుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాణిపక్షి ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళింది? నాకు భయం వేస్తుంది. అసలు గట్టిగా వాన కూడా పడుతుంది. ఏంటి రాణిపక్షి, మా గుట్లో 7 ఏంటి? అక్కీరా, ఈ ఇల్లు మీదేనా? నాకు తెలియదు అక్కీరా. మా ఇంటి మీద పెద్ద కొమ్మ పడి ఇల్లంతా నాశనం అయిపోయింది అక్కీరా. ఎట్లా సాధ్యమవుతుంది రాణిపక్షి? మాకే ఇక్కడ సరిపోదు, మీరెందుకు ఇక్కడ? అలా కాదు అక్కీరా, మేము వాన తగ్గాక వెళ్ళిపోతాంలే అక్కీరా. బాధపడుకు నువ్వు, కొంచెం సేపు ఉండనివ్వు. మాకే సరిపోదు రాణిపక్షి. నువ్వు ఎంతమంది పిల్లలు వేసుకుని మా ఇంటికి వస్తాయి ఎలా చెప్పు? ఈ వానలో మేము ఎక్కడ ఉండాలి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అకీరా ఇంకా కాల రాణిపక్షిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు. రాణిపక్షి ఇంటి బయట వానలో నుంచుంటుంది. ఛాయా, బయటికి రావా ఒకసారి? ఏంటి రాణిపక్షి, మీ ఇల్లు కూలిపోయిందంటగా. నీ భర్త ఇందాకడే వచ్చాడమ్మా. పిల్లల్ని వేసుకుని వచ్చావు నువ్వు కూడా. మా ఇంట్లో అయితే ఖాళీ లేదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చమ్మా. అనవసరంగా మిమ్మల్ని సహాయం అడిగాను. ఝాన్సీ దగ్గరికి వెళ్దాం. ఝాన్సీ, ఝాన్సీ, బయటికి రా ఒకసారి. నేను రాణిని. ఏమైపోయావు రాణి? ఇందాకే రాజపక్షి వచ్చాడు తెలుసా? పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వాన పడుతుందని కాలా వాళ్ళ ఇంట్లో ఉన్నా. మా ఇంటికి రావచ్చు కదా. కాలా అండి, ఎందుకు వెళ్ళావు నువ్వు? మీ భర్త అయింది అక్కడి నుంచి వెతుకుతున్నాడు తెలుసా? రాజపక్షి మీ ఇంటికి వచ్చాడా? అవును రాణిపక్షి, నీకోసం రాజపక్షి ఊరంతా వెతికాడు. నువ్వేమో కాలా అకీరా వాళ్ళింటికి వెళ్ళావు. వాళ్ళు అసలే చెడ్డవాళ్ళు, మిమ్మల్ని తరిమేసి ఉంటారు కదా. పాపం రాజపక్షి ఊరంతా వెతుకుతున్నాడు తెలుసా? నేను వెళ్ళి రాజపక్షిని చూస్తానులే. పిల్లల్ని నీ దగ్గర ఉంచు. మరేం పర్లేదు, నేను చూస్తాలే. కానీ నువ్వు పిల్లలు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ముందు. పిల్లలు చూడు ఎలా అయిపోయారు, వానలో తడుస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళి నువ్వు. నేను రాజపక్షిని ఎతికి తీసుకొస్తాలే. భయపడుకులే నువ్వు. నేను వెళ్తాలే రాణి. నీకు చాలా ధన్యవాదాలు. పిల్లలు మనం ఇక్కడే ఉందాం. రాణిపక్షి పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వస్తుంది. ఝాన్సీ రాజపక్షిని వెతుకుతూ వెళ్తుంది. రాజపక్షి అకీరా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు. కాలా, రాణిపక్షి ఇంకా పిల్లలు కనిపించట్లేదు. మీ ఇంటికి ఏమైనా వచ్చారా? మీరు చూసారా? మా ఇంటికి ఎందుకు వస్తారు? అయినా మా ఇంటికేం రాదులే రాణిపక్షి.
నువ్వు బయలుదేరి రాజపక్షి. రాణి పక్షి మేము చూడలేదు, మాకు కనపడలేదులే. నువ్వు మా ఇంటికి వచ్చి మరీ అడుగుతున్నావు. ఎందుకలా మాట్లాడుతున్నావు? రాణిపక్షి వచ్చిందిగా. మీరు కాసేపు నోరు మొయ్యండి. నాకు తెలియదా? అయినా వాళ్ళు చావు వాళ్ళు చేస్తారుగా. కష్టపడి నీలే వాళ్ళని. అరే ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? రాజపక్షి రాణి చాలా సురక్షితంగా ఉంది మా ఇంట్లో. ఈ అఖిల వాళ్ళ ఇంట్లో ఇప్పటి వరకు ఉందంట. ఏందమే తెలిసిపోయినాదా ఏంటి? అయినా గట్ల గట్ల మా ఇంట్లో కూర్చుంటది వచ్చి, అందుకనే తరిమేసిన. ఏముంది ఇప్పుడు దాంట్లో? అంతమంది పిల్లల్ని వేసుకొని వచ్చి మీ ఇంట్లో కూర్చుంది, దానికనే నువ్వు ఇంట్లో తరిమేయాలా? వాని తగ్గే వరకు మీ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. నీ సంగతి నేను చూస్తా. రాణి పక్షి బాగానే ఉంటే చాలులే నాకు. నేను ఇప్పుడు మీ ఇంటికి వెళ్తాను ఝాన్సీ. రాణి పక్షిని చూడాలి. ఇద్దరం కలిసి వెళ్దాం. వీళ్ళకి ఇప్పుడు పుష్ప 3 చూపిస్తా. పుష్ప నీ ఎవ్వ తగ్గేదలే. రాణి పక్షిని ఇబ్బంది పడతారా? కావాల్సిందేలే మీకు. తినండి తినండి గట్టిగా. ఝాన్సీ కాలా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తుంది. నాన్న మేము చాలా భయపడిపోయాం తెలుసా. అలాగే అమ్మ కూడా చాలా ఏడ్చింది. నేను వచ్చేసేగా, భయపడకండి ఇంకా. మన ఇల్లు కూడా కొలిపోయిందండి. మనం పెద్ద ఇల్లు కట్టుకుందాం సరేనా? తప్పకుండా వాన తగ్గాక కట్టుకుందాం సరేనా? పిల్లలకి కూడా కడదాంలే. ఝాన్సీ వల్ల మనం బతికిపోయాం ఇవాళ. ఏమైందన్నయ్య, మనందరం ఒకే కుటుంబం కదా. దాంట్లో ఏముంది ఇప్పుడు చెప్పండి. రాజపక్షి ఝాన్సీ వాళ్ళ ఇంటి పక్కనే చిన్న చిన్న ఇల్లు కడతాడు. ఝాన్సీ ఆనందానికి హద్దే ఉండదు. చూపి బంగారమాయని